అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై దాడి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన కేసులో 43 మందిపై కేసులు పెట్టారు. అయితే దాడి చేసిన వారిలో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 11 మందికి స్టేషన్ బెయిల్ కూడా మంజూరైంది. ఇక అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో కొద్దిసేపటి క్రితమే వైసీపీ లీగల్ సెల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంబటికి కనీసం ఫిర్యాదు చేసేంత సమయం కూడా ఇవ్వలేదని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులే సోమోటోగా ఎందుకు కేసు తీసుకోలేదు అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే వైసీపీ ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు విచారణ మొదలు కాబోతోంది. ఈ రెండు ఘటనలకు సంబంధించి కేసు ఫాలో అప్స్ పై మరింత సమాచారం ఇవ్వడానికి మా కరెస్పాండెంట్స్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి వసంత్, అలాగే గుంటూరు నుంచి నాగరాజు. ముందుగా వసంత్ తో మాట్లాడదాం. వసంత్, జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వాళ్ళ వీడియోని ఆయనే విడుదల చేశారు. ఆయన కేసు కూడా పెట్టారు. అయితే దొరికిన 11 మంది కాకుండా మిగిలిన 32 మంది ఎవరు, వాళ్ళ కోసం ఎక్కడెక్కడ గాలిస్తూ ఉన్నారు అధికారులు? సో ప్రస్తుతం పోలీసులు కూడా ఈ వ్యవహారంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శల పైన పోలీసులు కూడా ఇప్పటికే రంగంలో దిగారు. ఎవరైతే నిన్న విజువల్స్లో కనిపించినటువంటి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇచ్చి పిలిచారు. ప్రస్తుతం వారందరూ కూడా పోలీస్ స్టేషన్ కూడా పిలిపించి విచారిస్తూ ఉన్నారు. అసలు మీరు ఈ దాడిలో పాల్గొన్నారా లేదా, ఎందుకు ఆ సమయంలో అక్కడికి వచ్చారనే కోణంలో కూడా ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకున్నారు. వారి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో 43 మంది పైన కేసులు నమోదు చేశారు. ఈ దాదాపుగా 11 మంది ఈరోజు స్టేషన్కి రావాలంటూ పిలిచారు. వారందరూ కూడా ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. అయితే పోలీసులకు తెలిసే ఇదంతా జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపణలు చేస్తోంది. పోలీసుల కనుసరణలోనే దాడికి పాల్పడ్డారు. ఇటు పెట్రోల్ బాంబులు తమ నివాసాలపై విసిరారు, రాళ్ళు కర్రలతో దాడి చేస్తారని ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఈ ఘటనపైన సీరియస్గా విచారణ చేస్తున్నారు. సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే విజువల్స్లో అనుమానితులకు కనిపిస్తున్నారు, దాడి చేశారని భావిస్తూ ఆరోపణలు ఎదుర్కొన్నారు, వారందరూ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పిలిపించారు. వారి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా పోలీసులు అదుపుతున్నారు. అయితే వీరికి సంబంధించి స్టేషన్ బెయిల్ కూడా మంజూరు చేశారు. అయితే ఇందులో దాడిలో పాల్గొన్నారా లేదా, వీరి పాత్ర ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్. అయితే లేటెస్ట్ గా హైకోర్టు చేసి ఇచ్చిన రూలింగ్ మనకు కనిపిస్తోంది. జోగి రమేష్ ఇంటికి భద్రతని ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టు లేటెస్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. మనకి బ్రేకింగ్ న్యూస్ లో వస్తోంది. సో దానికి సంబంధించి వైసీపీ రియాక్షన్ ఏ రకంగా ఉంది వసంత్? ప్రస్తుతం ఏవైతే అంబటి రాంబాబు నివాసానికి ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిందంటూ కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జోగి రోహిత్ ఈరోజు ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు అనుమతించింది ఏపీ హైకోర్టు. మధ్యాహ్నం విచారించిన తర్వాత అయితే నిన్న చెదురుమదురు ఘటనలు జరిగాయి. దాడి జరిగిన తర్వాత పోలీసులు పూర్తిగా ప్రొటెక్షన్ జోగి నివాసానికి ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం జోగి నివాసం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు. చోటు చేసుకోకుండా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశాం, పికెట్లు ఏర్పాటు చేశాం, పోలీసు బలగాలను కూడా అక్కడ మోహరించినట్టు కూడా ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది ఏపీ హైకోర్టుకు వివరించారు. అయితే పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు భవిష్యత్తులో జోగి నివాసం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులదే పూర్తి బాధ్యతని తేల్చి చెప్పడంతో పాటుగా జోగి నివాసానికి భద్రత కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ ఈ జోగి రోహిత్ దాఖలు చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ అయితే డిస్పోజ్ చేసింది. రైట్. ఇక అంబటి రాంబాబు విషయానికి వద్దాము. అంబటి ఇంటిపై దాడి ఘటనపై వాళ్ళ వైసీపీ ఫిర్యాదు చేసింది. కేసు కోసం అంబటి సంతకం తీసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అని చెప్పి వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధి మాధవి చెప్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సంతకం పెట్టించుకోవడానికి కూడా మాకు హక్కు లేని పరిస్థితుల్లో కల్పించి మేము సంతకం తీసుకోవడానికి కూడా జడ్జి గారి పర్మిషన్తో తీసుకొని పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ని, ఆ కంప్లైంట్ని ఈరోజు మేము పట్టాపురం పోలీస్ స్టేషన్ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకుంటామన్నారు. గురించి మా ప్రతినిధి నాగరాజుతో మాట్లాడదాం. నాగరాజు, అంబటి రాంబాబు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా వ్యవహరించారు పోలీసులు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ లీగల్ సెల్ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు దర్యాప్తు స్టార్ట్ అవుతుందా?
కొద్దిసేపటి క్రితం మనం పట్టాపురం పోలీసులతో మాట్లాడినప్పుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాలేదు కాబట్టి ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదని చెప్పారు. అయితే నిన్నటి నుంచి కూడా ఎవరైతే వైసీపీ లీగల్ సెల్కి సంబంధించిన లాయర్ మాధవి ఉన్నారో నిన్న కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి అంబటి రాంబాబు చేత ఫిర్యాదు చేయడానికి అవసరమైన సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే రాత్రి వరకు కూడా అంబటి రాంబాబు కోర్టులో ఉండడం, కోర్టులో రిమాండ్ కోసం అక్కడ న్యాయవాదులంతా ఉన్న నేపథ్యం కూడా చూసింది. రిమాండ్ రిజెక్షన్ కావాలని చెప్పి అంబటి న్యాయవాదులు కోరిన నేపథ్యం కూడా చూసాం. రిమాండ్ విధించిన తర్వాత ఈరోజు ఉదయం కానీ ఇప్పుడు కానీ వెళ్తామని చెప్పారు. సాయంత్రానికి లీగల్ సెల్ ప్రతినిధులు వెళ్ళడం, సిఐని కలవడం, సిఐకి రాంబాబు సంతకాలు చేసి ఏదైతే ఒక కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ని కూడా సిఐకి ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసులు కూడా నమోదు చేయాలి, అవసరమైతే సుమోటోగా కూడా కేసులు నమోదు చేయాలి అని చెప్పి లీగల్ సెల్ ప్రతినిధులు అటు భగవాన్ కావచ్చు, ఇటు మాధవి కావచ్చు మీడియాతో కూడా మాట్లాడారు. దీని మీద చాలా స్పష్టంగా కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాంబాబు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన సంతకాలతో కూడిన ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదును కూడా పట్టాపురం పోలీసులకు ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఒకవేళ ఫిర్యాదు తీసుకోవడం కుదరకపోతే సుమోటోగానైనా సరే పోలీసులు కేసులు నమోదు చేయాలి. అంబటి రాంబాబు ఉండే ఇల్లు కూడా పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పి లీగల్ ప్రతినిధులు డిమాండ్ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి పోలీసులు కూడా ఆ దిశగా అవసరమైతే సుమోటోగా కేసు నమోదు చేయటమా, లేదు ఏదైతే రాంబాబు సంతకంతో కూడిన ఫిర్యాదు అందింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆ విధంగా పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి కనుక కేసు నమోదైతే ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఎవరెవరి మీద కేసు నమోదు చేస్తారు, ఎవరెవరు ఎంతమంది దాడికి పాల్గొన్నారు, దాడికి పాల్గొన్న వారి వెనక ప్రోత్సహించిన వారు ఎవరు, ఇవన్నీ కూడా వివరాలు పోలీసు దర్యాప్తులు తెరతాయి. ఆ విధంగా పోలీసులు కూడా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రాథమికంగా రాంబాబు ఇచ్చి సంతకాలతో కూడిన కంప్లైంట్ని తీసుకోవాలా లేదా సుమోటోగా కేసులు నమోదు చేయాలనే దాని మీద పట్టాపురం పోలీసులు న్యాయ సలహా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. సో అది అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మనం చూస్తూ ఉన్నాము. సో అంబటికి ఫిర్యాదు చేయడానికి కూడా టైం ఇవ్వలేదని వైసీపీ ఆరోపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వైసీపీ లీగల్ సెల్ వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. సో ఇప్పుడు అధికారులు దర్యాప్తు మొదలు పెట్టడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ జోగి రమేష్ ఇంటిపై దాడి కేసుకి సంబంధించి ఇప్పటికే మొత్తం 43 మందిని గుర్తించారు. వారిలో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ కూడా మంజూరైంది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మరొక వైపు ఏపీ హైకోర్టు జోగి రమేష్ నివాసంపై దాడికి పోలీసులదే పూర్తి బాధ్యత, ఎలాంటి దాడులు జరగకుండా అక్కడ భద్రతని కల్పించాలి అని చెప్పి కూడా రూలింగ్ ఇచ్చింది.